నాకు పెళ్ళి అనే దాని మీద ఇంట్రెస్టే లేదా, అసలు పెళ్ళి అంటేనే భయం అని చెప్పారు. ఇందులో మీ క్యారెక్టరైజేషన్, ఆ బాండింగ్ చూసిన తర్వాత ఏమైనా పెళ్లి మీద ఎక్కడన్నా ఒపీనియన్ మారిందా? నా పెళ్లి మీద కాకుండా ఇంకా వేరే క్వశ్చన్స్ అడుగుతారు. నాకు అమ్మాయి నా జీవితంలో వచ్చే భయం కంటే మీరు అడిగే క్వశ్చన్ ఎక్కువ భయం వేస్తుంది. మీ ఆన్సర్ లోనే నాకు ఆన్సర్ దొరికింది, ఇంకా భయం పెరిగింది. అయితే అదే ఇంకా భయం పెరిగింది, కేవలం మీ క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి. అండ్ నవీన్ గారు, లాస్ట్ టైం సాంగ్ లాంచ్ అప్పుడు అప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తే చాలా స్మార్ట్ అయ్యారు. మళ్ళీ హీరోగా ఏమైనా మూవీస్ చేస్తున్నారా? విలన్ గా చేద్దాం అనుకుంటున్నాడు. అంటే దానికోసం కాదండి, అంటే ఇప్పుడు మేము యాక్చువల్లీ మా మానసికంగా చిన్నపిల్లలు అయి ఉండొచ్చు, కానీ శరీరాలు కాదు. ఏజ్ పెరుగుతుంది. అప్పటికి ఇప్పటికి స్మార్ట్ అయ్యారు. అందుకని డాక్టర్స్ చెప్పారండి, తగ్గకపోతే పోతాను. దానికి తగ్గాల్సి వచ్చిందండి. సో ఇట్స్ ఫర్ హెల్త్. అండ్ దాంతోపాటు ఏదైనా సినిమా ఆఫర్స్ వస్తే ఐ బీ ఈవెన్ మోర్ హ్యాపీ. థ్యాంక్ యూ. చెప్పండి. చాలా బాగుంది. 1% కూడా ఎక్కడ రాంగ్ అని కానీ ఇలా చెప్పడానికి కూడా లేదు, ఎంత చూసినా సరే. సో ఇవి మీరు రియల్ స్టోరీస్ కాబట్టి ఆ సోల్జర్ పీపుల్ వాళ్ళతో, వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడడం కానీ, ఇది మిమ్మల్ని టచ్ చేసిన పాయింట్ కానీ ఏమైనా ఉందా వాళ్ళతో మాట్లాడుతున్నాం? మొత్తం రీసెర్చ్ అంతా మా ఫ్రెండ్ నవీన్ గారు చేసేది. నవీన్ ఇంకా హర్షిత్. సో ఐ థింక్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వాళ్ళే చెప్తే కష్టం. అంటే ఈ రోజుల్లో రీసెర్చ్ అనేది యూట్యూబ్లో సగం దొరికేస్తుంది. యూ టేక్ యువర్ ఇన్ఫర్మేషన్. అండ్ మాకు కొంతమంది అథారిటీస్, ఐ కాంట్ నేమ్ దెమ్, బట్ దే బీన్ దేర్ ఇన్ హై ర్యాంక్స్ ఇన్ ది ఆర్మీ, కర్నల్స్. సో దే హ్యావ్ నేను నా రీసెర్చ్ బట్టి ఇన్ఫర్మేషన్ తీసుకొని యూస్ టు క్రాస్ చెక్ విత్ దెమ్. సో వాళ్ళు మాకు అన్నీ చెప్తారు. ఇన్ఫాక్ట్ ఆ కర్నలే చెప్పింది వీర్ నారీస్ అనే కాన్సెప్ట్ ఉందేని, బికాస్ 80s ఆపేశారు ఉమెన్ ఫ్రమ్ కమింగ్ ఫ్రమ్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ఫీల్డ్ వర్క్ ఇన్ ది ఆర్మీ బికాస్ ఇట్స్ టూ డేంజరస్ అని. సో దాంతో ఇంకొక స్క్రిప్ట్ రైటర్ ఫ్రమ్ బాంబే లాగా అడిగితే, ఇప్పుడు స్క్రిప్ట్ రాయాలి ఉమెన్ సోల్జర్ అయితే ఇట్స్ నాట్ ఎగ్జిస్టెడ్ ఎనీమోర్. మేబీ 80s ముందు ఐ థింక్ ఇట్ ఇస్ పాసిబుల్ అండ్, బట్ అపారెంట్లీ 2015 నుంచి దే స్టార్టెడ్ రిక్రూటింగ్ లేడీస్ to serve for the army in the battlefield also. So that's a very big step and leap. And I think anyone, it doesn't power or strength or danger anedi kaadu, it's a mindset. I think if someone's tuned their mind to do something, they will do. I think they'll perform better than men also if they go to the field. Ante valla if they are taking vengeance on behalf of the country and their husband and their family, I think that emotion is the most powerful emotion. We'll go to any extent. So I think that's a very good step that India has done and I'm really proud of it. సో ఇది చూస్తే ఇంత బాగుంది, అప్పుడే అయిపోయిందా అనిపించింది. దీన్ని ఎందుకు ఇంత షార్ట్ ఫిలిం లా తీసారు? యాక్చువల్లీ ఫస్ట్ మ్యూజిక్ వీడియో చేద్దాం అని అన్నారండి హర్షిత్. అంటే నేను కొంచెం దానికి కొంచెం తల ఇటు తోకేనా చేస్తాను, ఒక మ్యూజిక్ వీడియోలో తీయలేనని చెప్పాను. ఓకే అని నేను మా ప్రొడ్యూసర్కి 8 minutes ప్రామిస్ చేశాను. దాని తర్వాత ఫైల్ పంపిస్తే 24 minutes వరకు వచ్చిందండి. అంటే దేర్ వాజ్ నో calculation when we did the movie, but mind lo endante time duration as short as possible lo we need to pull it off and pettukunnanu. So a story from a child's journey to when she becomes a woman, and after that when she actually chooses her destiny, and the story full circle tiragadani 24 minutes proper ga pattinది without wastage of time, technically and emotionally. So